నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పటివరకు ప్రపంచాన్ని కోవిడ్ వైరస్ భయపెట్టింది. కోవిడ్లో వచ్చినటువంటి వేరియేషన్స్ ఆందోళనకు గురి చేశాయి. ఇప్పుడు వీటన్నిటిని పటాపంచలు చేస్తూ మరో కొత్త వైరస్ విజృంభిస్తోంది. అటు చైనాని ఇటు జపాన్ని అతలాకుతలం చేస్తోంది. అసలు ఏంటి ఆ వైరస్, ఎక్కడి నుంచి మొదలైంది, దీని వలన మానవాళికి వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి, ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఫార్మా స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నమస్కారం సార్. ఈ వైరస్లు అనగానే ఎప్పుడూ లేనంత భయం కోవిడ్-19 చూసిన తర్వాత అందరిలో వచ్చేసింది. అవును సార్. ఇప్పుడు మళ్ళీ హెచ్ఎంపీవీ అంటున్నారు. ఏంటి అసలు హెచ్ఎంపీవీ ఏంటి, లేదా ఇది కోవిడ్లోనే ఇంకొక వేరియంట్ కింద మనం చూడాల్సి ఉంటుందా? సార్, యాక్చువల్గా వైరస్లకు వచ్చేసి డ్రగ్స్ అనేవి లేవు. యాక్చువల్గా వాటిని ప్రివెంట్ చేయొచ్చు, వాటిని చంపేటటువంటి ఆయుధాలు లేవు యాక్చువల్గా వైరస్కి. అది మేజర్. చంపలేము మనం, పూర్తిగా చంపే ఛాన్సే లేదు వైరస్ని. ఓన్లీ ప్రివెంట్ చేయగలం. అవి రాకుండా అంటే బాడీలో తీసుకోవాల్సి. అవును, బాడీలో ఇమ్యూనిటీని పెంచుకోవడం ద్వారా ఒకవేళ అవి వచ్చినా కూడా అవి మన మీద కంట్రోల్ తీసుకోకుండా వాటిని ప్రివెంట్ చేయొచ్చు. ప్రత్యేకించి ఇప్పుడు వస్తున్నటువంటి ఈ హెచ్ఎంపీవీ అనేది హ్యూమన్ మెటా న్యూమో వైరస్ అంటారు. ఇది 2001లో డచ్ సైంటిస్ట్ ఆల్రెడీ కనుక్కున్నాడు. 2001లోనే కనుక్కున్నారు. అంటే 24 ఏళ్ళు దాదాపు, ఆల్మోస్ట్ 2 డెకేడ్లు, 20 సంవత్సరాలు అయ్యింది. అయినప్పటికీ ఇప్పటి వరకు దీనికి ఒక వ్యాక్సిన్ తయారు చేయలేనటువంటి సిచ్యువేషన్. సెరలాజికల్ స్టడీస్లో ఏం కనుక్కున్నారంటే ఇది 60 సంవత్సరాల నుంచి ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉంది అనేసి. దీని గురించి ఇప్పుడు దీని ప్రాబల్యం కొంచెం పెరగడం వల్ల ఈ కేసెస్ అన్ని ఎక్కువ వచ్చినాయి. ప్రత్యేకించి చైనాకు సంబంధించి నార్త్ ప్రొవిన్స్లో, తర్వాత చుట్టుపక్కల దేశాల్లో చూసినట్టు కొంచెం హాంకాంగ్ కూడా కొంచెం కేసెస్ వచ్చినాయి. కానీ మేజర్ అఫెక్టెడ్ కంట్రీ వచ్చేసి జపాన్. ఒక వారంలోనే 94,000 కేసెస్ వచ్చినాయి ఈ హెచ్ఎంపీ వల్ల. ఓకే. ఆ తర్వాత ఇప్పుడు మొత్తం కేసెస్ మీరు జపాన్లో చూసినారంటే ఆల్మోస్ట్ 7,18,000 కేసెస్ వచ్చినాయి. 5,000 హాస్పిటల్ కిక్రీస్ ఉన్నాయి. ఈవెన్ ఇప్పుడు చైనాలో కూడా కొంచెం ఒక రకంగా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అంటున్నారు. కానీ అఫీషియల్గా WHO కానీ లేదా చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ కానీ చెప్పట్లేదు. కానీ ఇంటర్నల్గా ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆల్రెడీ ఎమర్జెన్సీలో ఉంది అని చెప్పేసి. అంటే ఇది కూడా వన్ ఆఫ్ ద వైరస్. ఇది వచ్చి ఎక్కువ ఎఫెక్ట్ చేసేటటువంటి పాపులేషన్ మీరు చూసినారంటే పిల్లలు, ముఖ్యంగా 5 సంవత్సరాల వయసు లోపల ఉన్న వాళ్ళకి, ప్రత్యేకించి 14 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకు కూడా, ఆ తర్వాత 60 సంవత్సరాల పైన ఉన్నటువంటి ఎల్డర్లీ పీపుల్స్, వీళ్ళ 2, తర్వాత వచ్చేసి గర్భిణీ స్త్రీలు, వాళ్ళతో పాటు ఏంటంటే క్రానిక్ కండిషన్స్, క్రానిక్ హెల్త్ కండిషన్స్, ఇప్పుడు డయాబెటీస్ కానీ లేదంటే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఉంటుంది అనమాట. కొంతమందిలో ఇమ్యూనిటీ కాంప్రమైజ్ అయి ఉంటుంది వాళ్ళకి కానీ, లేదంటే కార్డియాక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కానీ, లేదంటే మా శ్వాసకోశ సంబంధ వ్యాధులు, ఇలాంటి వాళ్ళకి ఇబ్బంది పెట్టేటటువంటి సిచ్యువేషన్. సో ఇది రావడం వల్ల సాధారణంగా కనపడే లక్షణాలు ఏంటంటే ఎనీ వైరస్, ఇప్పుడు మనకు కోవిడ్ వైరస్ వచ్చినటువంటి లక్షణాలు, సిమ్టమ్స్ అన్ని అలాగే ఉన్నాయి. కోవిడ్ వైరస్ ఎట్లాంటివి ఉన్నాయో, దగ్గు, జలుబు, థ్రోట్ సోర్ థ్రోట్, అవును, ఇట్లాంటివే కనిపిస్తాయి. స్నీజీ నోసు, ఇవే కనిపిస్తాయి. ఫీవర్, ఇవన్నీ. అంటే వేరియేషన్ ఎట్లా తెలుస్తుంది? ప్లస్ ఇప్పుడు చైనాలో వచ్చిందంటే లాస్ట్ టైం కూడా చైనా నుంచే మొదలైంది. అవును. దాని వ్యాప్తి ఎలా ఉండడానికి అవకాశం? వ్యాప్తి వచ్చేసి ఎనీ వైరస్ లాగే ఉంటుంది సార్. ఇది ఇప్పుడు ఏంటంటే ఈ వైరస్ వ్యాప్తి అనేది టచ్ వల్లనే జరుగుతుంది. లేదంటే ఆ లిక్విడ్స్ ఇప్పుడు దగ్గినారనుకోండి, ఆ తుంపర్లు అయినా వచ్చి పడ్డాయి అనుకోండి, వాటి వల్ల వైరస్ స్ప్రెడ్ అవుతుంది. మళ్ళీ సిమిలర్ కోవిడ్-19 జాగ్రత్తలే తీసుకోవాలి. ఎగ్జాక్ట్గా సేమ్ అవే తీసుకోవాలా. దీంట్లో ఇంకొకటి వచ్చేసి ఈ వైరస్ ఈ హెచ్ఎంపీవీ అని తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం చాలా తక్కువ ఉంటుంది యాక్చువల్గా. ఇది అంటే ఒకవేళ ఆ స్వాబ్ తీసుకొని టెస్ట్ చేస్తే ఆ తర్వాత తెలుస్తుంది. కానీ జనరల్గా ఏ వైరస్కి ఉండేటటువంటి లక్షణాలు దీనికి కూడా ఉండడం వల్ల ఈ సిమ్టమ్స్ని కంట్రోల్ చేసే ట్రీట్మెంటే తీసుకోవాలి. జనరల్గా 3 నుంచి 6 డేస్, 3 నుంచి 6 రోజుల వరకు ఈ సిమ్టమ్స్ కొంచెం ప్రెవలెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల చనిపోయే అవకాశాలు అంత ఎక్కువ లేవు. ఒకవేళ అవకాశాలు ఉన్నా కూడా పిల్లల్లో ఎక్కువ. అంటే 5 సంవత్సరాల వయసు లోపల ఉన్న పిల్లల్లో ఈ అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వచ్చి చనిపోయిన వాళ్ళల్లో 1% జనాలకి మాత్రం దీనివల్ల చనిపోతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 సంవత్సరాల వయసు పిల్లల్లో 100 మంది చనిపోయినారనుకోండి, వాళ్ళలో ఒక్కరికి ఈ వైరస్ వచ్చి చనిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు దాకా అంటే, కాకపోతే ఏంటంటే ఒక పానిక్ సిచ్యువేషన్ మాత్రం క్రియేట్ చేస్తుంది. సో దీనికి ఇప్పుడు అంత భయపడాల్సినంత లేదంటారా? ఇప్పుడు కోవిడ్-19 భయపడాల్సినంత అవసరం లేదు. లాక్డౌన్కి వెళ్ళిపోయినాయి కదా, దేశాలే లాక్డౌన్కి వెళ్ళిపోయినాయి. మళ్ళీ అలాంటి సిచ్యుయేషన్ దీనివల్ల వచ్చే అవకాశం ఉందా? లేదంటే ఇది ముందు జాగ్రత్తలు తీసుకోవడం ప్లస్ డెత్ రేట్ తక్కువ ఉంది కాబట్టి అవును జాగ్రత్తలు తీసుకోవడంతోనే సరిపోతుంది? 100% జాగ్రత్తలు తీసుకోవాలి సార్. ఇప్పుడు ప్రత్యేకించి మళ్ళా ఇంతకు ముందర పద్ధతుల్లాగా ఏంటంటే చేతులు కడుక్కోవడము, మాస్క్ వాడడము, శానిటైజర్స్ వాడడము,
ఇలాంటి రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన వాళ్ళకి కొంచెం దూరంగా ఉండడము. ఇది జనరల్గా ఏమవుతుందంటే ఈ వైరస్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రావడానికి కారణం అవుతుంది. కానీ అది సివియర్ అయిందంటే లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్కి స్ప్రెడ్ అవుతుంది. అంటే నిమోనియా, బ్రాంకైటిస్. ఈ నిమోనియా, బ్రాంకైటిస్ వచ్చిందంటే అక్కడ మనం కొంచెం వరి అవ్వాల్సిన సిచ్యువేషన్. అదర్వైజ్ అంత భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ సమయంలో జనరల్గా వింటర్ అనగానే కొంచెం ఈ స్ప్రెడ్ ఎక్కువ ఉంటుంది. సో ఈ సమయంలో ఇది కొంచెం అగ్రెసివ్గా ఉంది ఈ వైరస్. దేనికి భయపడాలంటే ఒకవేళ అంటే ఈ డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, లేదా ఇమ్యూనిటీ కాంప్రమైజ్డ్ సిచ్యువేషన్ కానీ, లేదంటే కొంచెం ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ ఉంటారు, రొమటాయిడ్ ఆర్థరైటిస్ అని ఇలాంటి ఉంటాయి. వాళ్ళల్లో కూడా ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి విషయం. బట్ ఏది ఏమైనప్పటికీ చిన్న పవనైనా పెద్ద కరత కొట్టాలన్న సామెత ఉన్న సిచ్యువేషన్లో ఇది రాకుండా చూసుకోవడమే మంచిది. ఎందుకంటే ఒక్కసారిగా ఈ వైరస్ ఓవర్ స్ప్రెడ్ అవుతుంది. ఎక్కువ స్ప్రెడ్ అయితే ట్రీట్మెంట్ కూడా కష్టం అవుతుంది. అది కాకుండా ఏంటంటే అది రూపాంతరం చెందుతుంది కదా, దానివల్ల ఏ టైంలో ఏమన్నా అవ్వచ్చు. సో దీన్ని రాకుండా అంటే ఒక్కసారిగా ఇప్పుడు మీరు చైనాలో చూసినారంటే ఒక్కసారిగా ర్యాంపెంట్ అయిందనమాట. ఎంతో మందికి రావడం మొదలుపెట్టినారు, కొంతమంది చనిపోతున్నారు అంటున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ఇంకోటి అసలు చైనానే ఎందుకు, ఇప్పుడు ఆల్రెడీ ఇదొక వైరస్, హెచ్ఎంపీవీ వైరస్ ఉంది. ఆల్రెడీ కోవిడ్-19 కేసెస్ కూడా చైనాలోనే ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఎక్కువ నమోదవుతుంది. అలానే ఇన్ఫ్లుయెన్జా ఏ ఉంది, అలానే ఇంకా మైకోప్లాస్మా నిమోనియా ఇంకోటి ఉంది. ఇది ఒక 4-5 వైరస్లు చైనాలోనే ఎక్కువ వస్తున్నాయి. ఎందుకు చైనాలో ఎక్కువ? ఇది అక్కడ ఉండేటువంటి లైఫ్ స్టైల్ ప్రాబ్లమా, లేదా క్లైమాటిక్ కండిషన్స్ ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తున్నాయా, లేదా ఇది కూడా నిజంగానే ల్యాబొరేటరీ నుంచి లీక్ అయినటువంటి అంశం కింద చూడాల్సి ఉంటుంది? ఒక వైరాలజిస్ట్ ఒక స్టడీ చేసినాడు సార్. ఆయన చేసిన స్టడీలో ఇలాంటి వైరస్లు కానీ, బ్యాక్టీరియాలు కానీ, ఇలాంటి ఈ పాండమిక్స్ సిచ్యువేషన్స్ ఎక్కువగా వచ్చేదానికి 2 ప్లేసెస్లోంచి ఆయన కనుగొన్నాడు. ఒకటి ఆఫ్రికన్ కంట్రీస్, ఇంకోటి వచ్చి ఏషియన్ కంట్రీస్. ఈ చైనా, ఇండియా, జపాన్ ఇవన్నీ ఏషియన్ కంట్రీస్, ఇవి ఆఫ్రికన్ కంట్రీస్. ఇక్కడ ఇలా రావడానికి గల కారణాలు ఏంటంటే ఈ అర్బనైజేషన్ ఎక్కువైపోయింది. పల్లెటూరు నుంచి జనాలు సిటీకి వెళ్ళిపోవడము. అప్పుడు ఏం చేసినారు, అడవిని నరికేయడం మొదలుపెట్టినారు. ఈ అడవులు నరికేయడం మొదలుపెట్టినప్పుడు ఏమైంది, ఈ అడవుల్లో ఉండే జంతువులు ప్రత్యేకించి గబ్బిలాలు, ఇంతకు ముందర అడవులను నరకకుండా ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఏమైందంటే ఈ ప్రెడేటర్స్ అంటే సింహాలు, పులులు ఇవన్నీ ఇలాంటి పెద్ద పెద్ద జంతువులు ఈ చిన్న చిన్న వాటిని చంపేసి తినేసేటివి. అప్పుడు అవి ఓళ్ళ మీద పడేటివి కాదు. ఇప్పుడు ఈ అడవులు నరకడం వల్ల ఈ గబ్బిలాలు లాంటివి, కుందేళ్ళు, నక్కలు ఇవన్నీ జనాల మీదకి రావడం మొదలుపెట్టినాయి. ఈ జనాల మీదకి రావడం మొదలుపెట్టినప్పుడు ఈ జంతువులకి, ఈ మానవులకి కాంటాక్ట్స్ పెరిగినాయి. ఈ కాంటాక్ట్స్ పెరగడం వల్ల ఈ వైరస్ స్ప్రెడ్ ఎక్కువైంది. సో ఈ వైరస్లు మ్యాక్సిమం జంతువుల నుంచి వస్తున్నాయి, మ్యాక్సిమం జంతువుల నుంచే వస్తాయి. అది కాకుండా ఇంకొక దగ్గర ఏమైందంటే ఈ మార్కెట్లు అంటే జంతువులు అంటే పొట్టేళ్ళు, కోళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా, వాటిల్ని నరికి అమ్మేటటువంటి ఓపెన్ మార్కెట్లు ఎక్కువైపోయినాయి. ఆ మార్కెట్లో కూడా జనాలు ఎక్కువ మంది అక్కడికి వెళ్ళడం వల్ల వాళ్ళకి ఈ వైరస్లు వచ్చేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ ప్రత్యేకించి చైనా ఫుడ్ హ్యాబిట్స్ మీకు తెలుసు, వాళ్ళు జంతువులు ఎక్కువగా తింటారు వాళ్ళు. సో ఈ వైరస్ స్ప్రెడ్కి వచ్చేసి మనకి ఈవెన్ మన ఇంట్లో ఉండే కుక్కలు కూడా వన్ ఆఫ్ ద రీజన్ అవుతాయి. పిల్లులు, కుక్కలు కూడా వన్ ఆఫ్ ద రీజన్ అవుతాయి. ఎలర్జెటిక్ కండిషన్స్ అన్నిటికీ అయ్యే రీజన్ అవుతాయి. సో అందువల్ల ఆఫ్రికన్ కంట్రీస్, ఏషియన్ కంట్రీస్లోనే ఇలాంటివి ఎక్కువ మనం వింటూ ఉంటాం. సో ఇది ఒక రీజన్గా చూడొచ్చు. ఈ అర్బనైజేషను, తర్వాత ఆహారపు అలవాట్లు, ఈ జంతువులతో జనాలు కాంటాక్ట్ అవ్వడము, ఈ మాంసం ఎక్కువ తినడము, ఆ రద్దీ ఎక్కువ ఉండడము, జనాలు ఎక్కువ ఉండడం. అంటే జనాలు ఎక్కడ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా ఇలాంటి ఇష్యూస్ వస్తూనే ఉంటాయి రెగ్యులర్గా. సో ఆ రకంగా చైనాను కానీ, ఏషియన్ కంట్రీస్ కానీ, ఆఫ్రికన్ కంట్రీస్ కానీ ఇలాంటి వాటికంతా ఒక కేంద్రంగా తయారైనటువంటి సిచ్యువేషన్. ఇది వైరాలజిస్ట్ ప్రాపర్ రీసెర్చ్ చేసి చెప్పినటువంటి ఒక పాయింట్. రైట్. అంటే ఇప్పుడు ఈ ఇష్యూ, ఇప్పుడు మళ్ళీ హెచ్ఎంపీవీ వైరస్ లాంటివి ఇండియాలోకి చొరబడడానికి ఉన్నటువంటి అవకాశాలు అన్నీ ఉన్నాయా? ఖచ్చితంగా ఉంటాయి సార్. ఇప్పుడు ఏంటంటే జనాలు ఇప్పుడు ఫ్లైట్లో పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. దాన్ని ఇప్పుడు మళ్ళీ అందరూ ఏంటంటే మళ్ళీ కోవిడ్ అని అనుకొని, అదర్వైజ్ కూడా ఏంటంటే చలికాలం పూట తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి వైరస్ వచ్చినా రాకపోయినా సరే, అంటే ఈ చలికాలంలో వీటికి ఫ్లేర్ అప్ అవుతాయి ఇవి, యాక్చువల్గా ఒకరు విజృంభిస్తాయి ఇవి. సో ఆ సమయంలో మామూలుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకోవాలి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉండాలి మనం. ఇప్పుడు మీరు చెప్పిన మైకోప్లాస్మా అనేది వైరస్ కాదు, అది బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా ఎప్పుడు వస్తుంది, ఈ వైరస్లు పోయి అటాక్ చేసి అక్కడ ఉన్నటువంటి బాడీస్ ఇమ్యూనిటీని తగ్గించినప్పుడు
ఈ మైకోప్లాస్మా లాంటి బ్యాక్టీరియాస్ అవి ఫ్లేర్ అప్ అవుతాయి. అవి రెచ్చిపోతాయి. అప్పుడు ఆ బ్యాక్టీరియల్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ ఏమంటారంటే సెకండరీ ఇన్ఫెక్షన్ అంటారు. అంటే వైరస్ వల్ల ప్రైమరీ ఇన్ఫెక్షన్, వైరస్ ప్రైమరీ ఇస్తే సెకండరీ ఇన్ఫెక్షన్ అంటే ఒకరు పోయి ఒకరిని చంపితే అక్కడ కొంచెం ఎన్విరాన్మెంట్ అనుకూలంగా తయారవుతుంది కదా, అప్పుడు బ్యాక్టీరియాస్ వెళ్ళి అటాక్ చేస్తాయి. సో దాన్ని సెకండరీ ఇన్ఫెక్షన్ అంటారు. ఇంకొకటి వచ్చేసి ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇప్పుడు వచ్చినప్పుడు డాక్టర్లు యాంటీబయాటిక్స్ వాడడం కూడా కరెక్ట్ కాదు. మెజారిటీ డాక్టర్స్ యాంటీబయాటిక్స్ వాడరు. కానీ అన్ఫార్చునేట్గా ఏమైందంటే మనకున్న హాఫ్ నాలెడ్జ్తో మనమే మెడికల్ షాప్కి వెళ్ళి అజిత్రోమైసిన్ అనో, అమాక్సిసిలిన్ అనో, సిప్రోఫ్లాక్సిసిన్ అనో మనిచ్చిగా కొనేసి మనమే వాడేస్తాం. అలా వాడడం అసలు కరెక్టే కాదు. వైరస్లకి ఇప్పుడు వైరస్ ఇన్ఫెక్షన్కి యాంటీ బ్యాక్టీరియల్స్ పనిచేయవు, యాంటీ వైరల్స్ పనిచేస్తాయి. అవి కూడా ఏం చేస్తాయంటే వాటి వైరల్ లోడ్ని తగ్గిస్తాయి. సో ఆ రకంగా పూర్తిగా తగ్గించలే కానీ ఆ ప్రెషర్ తగ్గిస్తాయి, అంటే ఎక్కువ వాటిని కొంచెం తగ్గిస్తాయి. ఒకవేళ వచ్చిన సిమ్టమ్స్ వచ్చినా కానీ ముందు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. 100% బెటర్. ప్రత్యేకించి చిన్నపిల్లలు 5 సంవత్సరాల వయసు లోపల ఉన్న వాళ్ళల్లో దగ్గు, జలుబు, జ్వరము, ముక్కు కారడము ఇలాంటివి వస్తే గనక ఖచ్చితంగా డాక్టర్ దగ్గర తీసుకుపోవడం బెటర్. ఎందుకంటే 5 సంవత్సరాల చిన్నపిల్లల్లో ఇమ్యూనిటీ కూడా అంత స్ట్రాంగ్గా ఉండదు. సో వాళ్ళు మనకు చెప్పుకోలేరు ఆ వయసు పిల్లలు. అది కాకుండా గర్భిణీ స్త్రీలు వాళ్ళకి ఏదైనా ఇలాంటివి వచ్చినా కానీ ఇమీడియట్గా డాక్టర్ దగ్గర పోవాలి. ఎల్డర్లీ పీపుల్ అంటే 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి, ప్రత్యేకించి 60-70 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళకి ఇలాంటి ఒక సిమ్టమ్స్ ఉన్నాయంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి ఇమీడియట్గా రీచ్ అవ్వడం ఎంతైనా మంచిది. భయపడాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైము కేర్ తీసుకోవాల్సిన అవసరం ఎంతన్నా ఉంది. మళ్ళీ మాస్కులు వాడడము, చేతులు కడుక్కోవడము, వేడి నీళ్ళు తాగడము, అంటే ఇమ్యూనిటీకి సంబంధించిన ఆహార పదార్థాలు తినడము, ఇవన్నీ మళ్ళీ అలవాటు చేసుకున్నారంటే కొంత జాగ్రత్తగా ఉండేదానికి అవకాశాలు ఉంటాయి. రైట్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు విశ్లేషణ అందించినందుకు. ఇది హెచ్ఎంపీవీ వైరస్ పేరుతో మరో కొత్త వైరస్ విజృంభిస్తోంది. చైనాలో ఇది పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. 20 ఏళ్ల క్రిందటే ఇది వెలుగు చూసినప్పటికీ దీనికి సరైనటువంటి మందులను ఇప్పటికీ తయారు చేయలేకపోయారు. చైనా, జపాన్, హాంకాంగ్ దేశాలు ప్రస్తుతం హెచ్ఎంపీవీ గుప్పిట్లో ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల రీత్యా వింటర్ సీజన్లో జాగ్రత్తలు తీసుకోవడం ఒకటి, అలానే గతంలో కోవిడ్-19 సందర్భంలో ఎటువంటి ప్రోటోకాల్ అయితే పాటించామో ఇప్పుడు మళ్ళీ అది అమలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా పసిపిల్లలు ఉన్నవాళ్ళు, గర్భిణీ స్త్రీలు, వయోవృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాలని సుబ్రహ్మణ్యం గారు సూచిస్తున్నారు. ఈ సిమ్టమ్స్ ఏవి కనపడినా కానీ ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయండి, లేదంటే ఆరోగ్య సమస్యలు మరింత ముదిరేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.